వెల్కమ్ టు మహాత్మా టీవీ. ముస్లిం మైనార్టీల సంక్షేమం మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని మాజీ ఐజీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ మొహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. హిందూపురం పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ ఇక్బాల్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గం ఉమ్మడి కూటమి పార్టీల అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణని, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముస్లిం మైనార్టీ సోదర సోదరీమణులు చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన ముస్లిం మైనార్టీల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు విడుదల చేస్తారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ పెద్దలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పక్కనే ఏ స్కూల్ ఉంటే 15,000 పోతే 50,000 కడతాం. నేను పక్కనే ఒక ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళది ఏదో ఇంగ్లీష్ మీడియం వాళ్ళది ఏదో ప్రైవేట్ స్కూల్ దాన్ని చేర్పిస్తాం. డబ్బులంతా పోతుందా? ఇదిగో ఇప్పుడు బీజేపీ వీళ్ళు అక్కడ ఆమోదం చెప్పింది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అన్ని వీళ్ళే కదా. బీజేపీలో పరదాలో ఉన్నది వీళ్ళు, దుప్పటాల్లో దూరుకున్నది వీళ్ళు. చంద్రబాబు నాయుడు ఒక రాజనీతిజ్ఞుడు, ఒక మంచి పరిపాలన చేసే నాయకుడు. 3 రాజధానులని అక్కడ రిషికొండలో మంచి భవనాలు, ఒక్కొక్క టాయిలెట్ అక్కడ కూర్చునేది టాయిలెట్ ఎంతో లక్షలంట. ఒకటి వేసిన రిషికొండ తవ్వి పారేసినారు. ఏంటంటే పరిపాలన రాజధాని విశాఖపట్నం అంట. నాకేమో హిందూపురం మాకు జిల్లా ఇవ్వంటే సెంట్రల్ లేదు కదా అన్నారు. విశాఖపట్నం సెంట్రల్ ఉందా? అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని ఏముందిరా? ఏమీ లేవు. హంద్రినీవ పూడికలు తీయలేవు. నీళ్లు ఇవ్వలేని స్థితిలో ఉన్నావా? ఇప్పుడు హిందూపురానికి నీళ్లు లేవు. వారం 10 రోజులు ఒరే నాయన 90 కోట్లు ఇస్తే మొత్తం కళకళలాడుతుంది అని నేను చెప్పినా, బాలయ్య గారు చెప్పారు. ఇప్పుడు సిఏఏ మీద వీళ్ళు బిల్ పాస్ చేసినప్పుడు వీళ్ళే ఆమోదం తెలిపారు. ప్రతిదీ ఆమోదం తెలిపినారు. వాళ్ళు అంబటి రాంబాబు గారు చెప్పారు 25 మంది ఎంపీలు అక్కడ బీజేపీ వస్తే మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీరు వెనక ద్వారం నుంచి దుప్పట్లో దూరి, ఒకసారి దుప్పట్లో దూరడం, వెనక వాకిలి వెనకాల ఎట్లా పరదాలు వేసుకుని రావడం. మావాడు చంద్రబాబు నాయుడు గారు ఇదిగో మా రాష్ట్రం కోసం, రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి గారే చెప్పాడు, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 14 లక్షల కోట్లు అప్పు చేసింది. బటన్ మరి ఎక్కడి నుంచి డబ్బులన్నీ ఒక్కొక్కరి నెత్తి మీద, ఈ అక్క నెత్తి మీద, ఈ అక్క నెత్తి మీద, నా నెత్తి మీద, ఈ అన్న నెత్తి మీద, అందరి మరి మా బహనోं के सर पे 2-2 लाख कर्जा है, అప్పు ఉంది. ఇది ఆయన చేసి ఇప్పుడు అక్కడ अब क्या है, ये गवर्नमेंट जारी टीडीपी जनसेना बीजेपी की, टीडीपी आ रही పవర్ లో, టీడీపీ అధికారంలోకి 140-150 సీట్లు వస్తాయి. అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఈ రోజు నా పుట్టినరోజు, మీ అందరూ ఆశీస్సులు కావాలా? ఆయన మాట్లాడిన తర్వాత కేంద్ర బరువు పెరిగారు. మా జనం చూడడం ఆరోపణ రావడం జరిగింది. వేరే పార్టీ ఇందాక చెప్పారు ఏ విధంగా అవమానకరం పాలు చేసాం. ఐజీగా నా ఆయుష్యం మొత్తానికి నేను పెద్దగా ఉన్నా, 12-15 వేల మంది పోలీసులకు పెద్దగా ఉన్నా. ఇప్పుడు పోలీసులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. చాలా బాధగా ఉంది. వాళ్ళకి సరెండర్ లీవ్లు మా టీడీపీ చంద్రబాబు గారు హయాంలో శాంతి భద్రతలు బాగుండాలంటే పోలీసులు బాగుంటారు, టీచర్లు బాగుంటే చదువులు బాగుంటాయి. అరే పోలీసు వాళ్లకు కఠిన విధుల అలవెన్స్ ఒక సత్యం అది క్యాన్సర్ 30 రోజులు ఎస్పీలకు కూడా ఉండేది. కానిస్టేబుల్ కనీసం వాళ్ళు చాలా మంది ఆధారపడుతున్నారు. 30 రోజులు లీవ్ తీసుకో విధులు నిర్వహిస్తే వాళ్లకు ఆ పత్యాలు ఇస్తారు. అది క్యాన్సర్. ఇప్పుడు టీఏ అని ఇస్తారు, అంటే ఏదైనా ఊడిపోయినప్పుడు 200 అది క్యాన్సర్. టీఏ ఇస్తామన్నారు, క్యాన్సర్. టీచర్లకు మీరు రూములు కట్టండి, ఇంజనీర్లు సూపర్విజన్ చేస్తారు. ఆ యాప్ ఈ యాప్ అనుకుంటా ఎక్కడైనా బిల్డింగ్లు ఇంజనీర్లు కట్టే టీచర్లు దాన్ని సూపర్వైజర్ చేయాలి. కానీ
టీచర్లు హెడ్ మాస్టర్లు వాళ్ళకు ఊరికే వేధించడానికి, నాడు నేడు బిల్డింగ్లు కట్టడం వాళ్ళకి వేది. నేను టీచర్, నేను ఐజీగా ఉన్నప్పుడు మొత్తం రాయలసీమ స్కూల్ చేశాను. ఇక్కడ ఎంజిఎం స్కూల్ కు సిమెంట్ ఇచ్చాం, అప్పుడే వేయించాను. నాడు నేడు అప్పుడే కేజీపీయూ స్కూల్ కి ఇచ్చాం, అలీలా స్కూల్ ఆనందం సిమెంట్ ఇచ్చి బ్యాగ్లు ఇచ్చి అల్ట్రాటెక్ నుంచి 2-3 రూములు కట్టించాం. కొట్టూరు స్కూల్లో పెద్ద మండపం కట్టించాం. నేను 2 రోజులు రిటైర్ అవుతాను, 2018 సంవత్సరం ఏప్రిల్ 30 రిటైర్ అవుతానంటే ఏప్రిల్ 28 నాడు కొట్టూరు दे दिए। वो 400 करोड़ भी किधर गायब हो गया नहीं मालूम। अब सेंट्रल गवर्नमेंट पूछ रहा हमारे पैसे हमको वापस करो। इनको खाली 200 करोड़ डालना था। ये हालांकि ये साहब जगनमोहन रेड्डी साहब बाईजूस कहते ट्याबा कहते। अब देखो भाई, स्कूल एक रेसिडेंशियल स्कूल आ गया, ITI आ गया, पॉलिटेक्निक आया, हमारे गर्ल्स के लिए, हमारे बच्चियों के लिए स्कूल आ गए तो अच्छी बात है ना भाई। वो नहीं आया कि बाईजूस है, कौन देख रहा भाई बाईजूस कहीं को गैर जरूरी घपले। तो देखिए, चौकन्ने हो जाओ। YSRCP TDP YSRCP का सामने से देखो भाई आप। अब इन्होंने क्या कर रहे हैं, चंद्रबाबू साहब को रेस से हटाना, पूरे कब्जे के 3 साल बेल ले सो केसा निकालो। इनके केसों में बेल है, 5 साल से बेल में है। मेरे को मोदी जी का सपोर्ट है, मैं कुछ भी कर सकता हूँ, ये उनका हिम्मत थी। अब राजनाथ सिंह बोल रहे हैं 14 लाख करोड़ कर्जा करे हैं, हालांकि TDP के बोल रहे हैं 10 लाख एक एक के बंदे के